సంబంధం లేదు. ఇంకేమైనా చెప్పాలనుకుంటే థ్యాంక్స్ చెప్పి ఈ ముందుగా తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అండి. రాంబాయి సాంగు అసలు ఆల్ ఓవర్ ఇండియాలో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ 2లో ఉంది. అది మాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. దీంట్లో ఇంకా మంచి పాటలు ఉన్నాయి, ముందు ముందు వస్తాయి. వచ్చినప్పుడు మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను అంటే ఈ పాటని ఇంత ఆదరణ అంటే ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కేవలం నేను కృతజ్ఞతలు కాదు, ఈ సినిమా త్రూ మేము చాలా చెప్పబోతున్నాం. దయచేసి 21st వచ్చి సినిమా చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. 19th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మళ్ళా రండి, అందరు మర్చిపోకుండా. మీరు ఈ పాటకు సంబంధించిన వివరాలు ఇంకా అడిగితే వేణు అన్నని డైరెక్టర్ గారిని అడగండి, చాలా బాగా చెప్తారు మేడం. ఒక రాత్రి రాసిచ్చిపోయాను, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సే బాగుంటుంది దీంట్లో. తప్పకుండా సార్, సాయిలు గారు వస్తారు, వేణు గారు వస్తారు, అందరు వస్తారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయచ్చు మొత్తం ఇప్పుడే. చెప్పండి సురేష్ గారు. ఏం లేదండి, నేను ఈ సినిమాకి పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన ఈటీవీ విన్ యాజమాన్యానికి, సాయి గారికి, నితిన్ గారికి, వేణు ఉడుగుల అన్నకి అండ్ బన్నివాసు గారికి, వంశీ నందిపాటి గారికి, ముఖ్యంగా ఈ కథకు నేనైతే పర్ఫెక్ట్ అని నన్ను నమ్మి నన్ను కంపోజర్గా నన్ను పెట్టుకున్న సాయిల్ కాంపాటి గారికి, అండ్ ఆన్ ద ప్రాసెస్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవ్ గారు, ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాకి ఇంతమంది నాకు వెనకాల ఉండడం వల్ల ఇంత మంచి సాంగ్స్ అండ్ ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. ట్రైలర్ చూసిరా? ట్రైలర్ ఎట్లుంది? ఇంత మంచి వర్క్ రావడానికి ఈ టీం అంతా నాకు చాలా హెల్ప్ చేశారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా బాగా మాట్లాడతా. ప్రస్తుతానికి ఇక్కడికి థ్యాంక్ యూ. నవంబర్ 21కు సినిమా వస్తుంది కాక, మన రాంబాయిల్ని అందరిని వేసుకొని పోరి యూత్. మీ రాంబాయిల్ని మన కాదు, మీ రాంబాయిల్ని, సారీ. అదే తమ్ముడు, మనల్ని ఇంకా గేట్ దగ్గర కూర్చుంటారు మన కోసం, రండి చూసుకుందామని. లేదు, మీ రాంబాయిల్ని తీసుకొని థియేటర్ మీ రాంబాయిల్ని తీసుకొని తప్పకుండా రండి. 21 డేట్ చెప్పండి ఒకసారి గట్టిగా. నవంబర్ 21 మా సినిమా